కమిషనర్ పులి శ్రీనివాసులు అమరావతి రోడ్, నందివెలుగు రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, నలంద నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత అమరావతి రోడ్లో జరుగుతున్న డ్రైన్, రోడ్డు ఆక్రమణలను పరిశీలించి ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో సిల్ట్ తీయాలన్నారు. ఒకసారి తొలగించిన ఆక్రమణలు తిరిగి ఏర్పాటు చేయకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. బస్టాండ్ ఎదురు ఆక్రమణలు తొలగించడంతో పాటు ప్రకటనల హోర్డింగ్స్ డ్రైన్కి ముందుకు రాకూడదని వెంటనే తొలగించాలన్నారు. ఆక్రమణదారులకు 2 రోజుల్లో తొలగించుకోవాలని ముందుగా తెలియచేసి సోమవారం నుండి పూర్తిస్థాయిలో తొలగించడానికి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రణాళికాధికారులను ఆదేశించారు. బస్టాండ్ ఎదుట టాక్సీ వాలాలు, ఆటో డ్రైవర్లతో వాళ్ల స్టాండ్లో నేరుగా మాట్లాడుతూ బస్టాండ్ ప్రాంతంలో అధిక ట్రాఫిక్ ఉంటుందని ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలన్నారు. నలంద నగర్లో స్థానిక కార్పొరేటర్ మానం పద్మశ్రీని కలిసి పర్యటించి ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. నలంద నగర్ మెయిన్ రోడ్లో కల్వర్ట్ కుంగిపోవడం వల్ల మురుగు సక్రమంగా వెళ్లడం లేదని తక్షణం నూతన కల్వర్ట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్